ముందే చెప్తున్నాను ఈ వీడియోలో కేవలం వెళ్ళిపోయిన రీతు చౌదరి గారి గురించి, ఉన్న సుమన్ శెట్టి, సంజన గారి గురించి మాత్రమే మాట్లాడుకున్నాము. రీతు గారి ఎలిమినేషన్ అన్ఫేర్ అని చాలామంది డిస్కషన్స్ మొదలుపెట్టారు ఆవిడ వెళ్ళిపోయాక. రీతు డిజర్వ్ హౌస్లో రీతు కంటే సుమన్ శెట్టి వెళ్ళిపోవడం బెస్ట్, రీతు కంటే సంజన గారు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ రీతును ఎందుకు పంపించారు, కావాలని పంపించారు అంటున్నారు. ఆవిడ కావాలని పంపించారా, యాజ్ పర్ ఓటింగ్ పంపించారా, బిగ్ బాస్ టీమ్కే తెలియాలి, మనం అదంతా మాట్లాడుకోము. కానీ ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే రీతు చౌదరి గారు గేమ్స్ ఆడుతూనే వచ్చారు. ఆవిడ ఎఫర్ట్ ఆవిడ 100% పెట్టారు. ఆవిడ మనకు వీలైనంత ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, కంటెంట్ ఇచ్చారు. సో ఆవిడకేమో ఆవిడ బాగానే ఆడుకుంటూ వచ్చారు. సుమన్ శెట్టి గారు కూడా ఒకనొక టైంలో ఫస్ట్లో ఆయన నువ్వు వాయిస్ రేస్ చేయట్లేదు ఏంటి, నువ్వు స్టాండ్ తీసుకోలేదు, నాగార్జున గారే ఆయన పొగిడారు, క్యాప్టెన్ అయ్యారు, సుమన్ శెట్టి ప్రపంచనంగా మారారు. సుమన్ శెట్టి గారు కూడా గేమ్ బాగా ఆడుతూ ఈరోజు 14వ వారం వరకు వచ్చారు. సంజన గారు కూడా ఫస్ట్లో దొంగతనాగానే లేరు, ఆవిడ వీలైనంత వరకు ఆవిడ ఆడగలిగినట్టుగా గేమ్ ఆడుతూ వచ్చారు. ఆర్గ్యూ చేసి స్టాండ్ తీసుకున్నారు. ఆవిడ కూడా ఆడుతూనే వచ్చారు. సో ఆడబట్టి 14వ వారం ఈ రోజు ఇక్కడ వరకు ఉన్నారనమాట సంజన గారు, సుమన్ శెట్టి గారు, రీతు గారు. సో వీళ్ళు ముగ్గురు కూడా ఆడేవాళ్ళే, ఎవరు తక్కువ చేయలేము. కాకపోతే ఏంటంటే రీతు గారు ఎలిమినేషన్ అన్ఫేర్ అని అంటున్నారు. మరి అది బిగ్ బాస్ టీమ్కే తెలియాలి. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? రీతు గారు హౌస్లో ఉండడం డిజర్వా కాదా? అండ్ రీతు గారు బెస్టా, సుమన్ శెట్టి గారు బెస్టా, రీతు గారు బెస్టా, సంజన గారు బెస్టా అనేది వీళ్ళు ముగ్గురికి జరిగిన డిస్కషన్ కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఒక పేరు ఏదైతే మీ మైండ్లో ఉంటుందో కామెంట్ చేయండి. సో చూద్దాం ఎవరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో.